యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కందుల దుర్గేష్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడియంలోని శ్రీ శివాంజనేయ నర్సరీలో గురువారం నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్య బాధ్యతను తానే తీసుకోవాలని ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా క్రితం సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా యోగా అభ్యాసం జరగాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సందేశంతో, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా అభ్యాసం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకించి కడియం నర్సరీ అందాల మధ్య పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, యోగాని మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిన అవసరం. కేవలం భారతదేశమే యోగా గురువుగా, గురువుగా అవతరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అందించినటువంటి యోగాని కానీ, ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేదాన్ని కానీ అందిపుచ్చుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన భారతదేశంలోని మనందరం కూడా ప్రతినిత్యం కూడా యోగాని అభ్యసించడం ద్వారా మనం మానసికంగా ప్రశాంతత పొందడం, దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రధానమంత్రి గారు సూచించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మనందరం భాగస్వాములు అవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా యోగాంధ్ర అనేటువంటి పేరుని సార్థకం చేసే విధంగా దేశంలోనే యోగాను అభ్యసించేటువంటి రాష్ట్రాల్లో మనందరం కృషి చేయాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.